దీంట్లో ఉంటాడు కానీ బ్యాక్ ఎండ్ ఎవరో ఉంటారు. వీళ్ళ మాదిరి ఉండే వ్యక్తి కాదు ఇతను. ఈ దత్త అనే వ్యక్తి వీళ్ళ ప్లేస్ను రీప్లేస్ చేసే వ్యక్తి కాదు ఇతను. బ్యాక్ ఎండ్ ఏది స్టాటిస్టిక్స్, క్యాలిక్యులేషన్స్, కులాల వైద్య ఎంతమంది జనాలు ఉండరు ఏంటి, ఈ కైండ్ ఆఫ్ సెఫాలజీ కైండ్ ఇతను. మీరు చెప్పేది ఇతను సెఫాలజీ కైండ్. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే తెలియదు, ఈ బ్యాచ్ వేరు, ఇది వేరు. సో అట్లనమాట. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభద్రతా భావంతో ఎప్పుడు ఒక బ్యాచ్ని పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే అసలు అభద్రతా భావం ఏంటంటే జనాలకు తెలిసింది ఇతనుంటే రాష్ట్రానికి అభద్రత అని చెప్పేసి. సో ఇప్పుడు సజ్జల గారు కానీ అందరు వచ్చినా, లేకపోతే ఇంకొక దత్తు వచ్చినా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినా కూడా ఆ పార్టీ లేగో జగన్కృష్ణ గారు. ఎందుకంటే నీ కొడాల నాని కానీ, దూరంపూడి కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అంటే ఆలోచన వస్తే బయటకు వచ్చి తిట్టే బ్యాచ్ వీళ్ళందరూ, మాట పడని అని బ్యాచ్. మరి ఈరోజు ఎందుకు బయటికి రావట్లేదు? మా వాళ్ళు ఏం తక్కువ తిట్టలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. తక్కువ తిట్టలేదంటే వ్యక్తిగతం కాదు, రాజకీయంగా విమర్శిస్తున్నారు కదా. ఇంతకుముందు చిన్న విమర్శ చేసినా కూడా ఆ ముంతన వచ్చి పడేవాళ్ళు ఏమయ్యారు ఈరోజు? పిన్నెల్లి రామకృష్ణ గారిని ఎక్కడ పోయారు ఈ బ్యాచ్ అంతా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వదిలేస్తున్నారు స్లోగా. ఇంకోటి మించి మీరు నమ్మరు కానీ చెబితే మీకు చేస్తాం కూడా కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆయనే డిస్కార్డ్ చేసుకుంటుండు. మీరు ఆయన సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ గమనిస్తే పార్టీని క్లోజ్ చేసుకోవాలి, కాకపోతే క్లోజ్ చేస్తే కార్యకర్తలు వచ్చి తిడతారు, మీద పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా డిస్కార్డ్ చేస్తున్నాడు. సెల్ఫ్ కిల్లింగ్ చేస్తున్నాడు. ఆయనకు రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదు. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుంటే, మీరు కాస్త నోరు తగ్గించుకుంటే కాస్త భవిష్యత్తులో బాగుపడతారు. ఎవరైనా కొద్దిగా గొప్ప నోరు లేపేవాళ్ళు. ఎందుకంటే మీరు గమనించినట్టు చూడు, తన పార్టీని తానే, అవును చాలు, ఆయనకు కావాల్సిన డబ్బు వచ్చింది, ఒకసారి అధికారం చేశాడు. నడిపే కెపాసిటీ లేదు వెంకటేశ్వర గారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదో నేను ఈరోజు నేను చెప్పింది ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది కదా ఈరోజు. ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు అని అవుతుంటుంది, అంత బాల కాదు నేను చెప్తాను ఏమంటే ఇప్పుడు ఏంటంటే ఎవడైనా సరే 3 రోజులు పోయి బెంగళూరులో కూర్చుంటాడు ఈ టైంలో. అంటే కూర్చున్న దానికి నేను తప్పు పట్టలేదు. సొంత చెల్లెలతో ఇంత డిష్యూమ్ పెట్టుకుంటాడా, తర్వాత నేను రికన్సిలేషన్, అంటే ఇవన్నీ సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే అతనికి కావాల్సింది ఏంటి? కావాల్సిన డబ్బు వచ్చింది. ఒకసారి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే వచ్చింది. దిగకుండా ఉంటే కంటిన్యూ చేసేవాడు. నిన్న ముఖ్యమంత్రి దిగకుండా ఉంటే పాస్పోర్ట్ 5 ఏళ్ళకి ఏమవుతుందో, ముఖ్యమంత్రి దిగకుండా ఉంటే ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు రాజకీయాలు కంటిన్యూ చేశాడు. ఇప్పుడు అతని అన్నింటికి మించి నేను ఒకటే చెబుతాను సార్, మీరు అబ్జర్వ్ చేయండి, అతనికి ఓపిక లేదు, రాజకీయాలు చేసే ఓపిక లేదు. అయితే